బాధాకరం. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోవటం సాధారణం. కానీ ఆ పుట్టిన ప్రతి మనిషి తను బ్రతుకున్నప్పుడు ఏం చేశాడు అన్నది ఈ సమాజం ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది. పెద్దలు రామోజీరావు గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఒక పత్రికా రంగానికే కాదు, ఒక సినిమా రంగానికే కాదు, ఒక వ్యవసాయ రైతన్నలకు అండగా, మహిళలకు అండగా, నీటి పొదుపు విషయంలో అండగా, యావత్ దేశ ప్రజలనే కాదు ప్రపంచ ప్రజలనే తనదైన మార్కు చూపిస్తూ ఒక సామాన్య వ్యక్తి ఇంత ఎత్తు ఎదగగలుగుతాడా అని అందరూ ఆశ్చర్యపడే విధంగా అన్ని రంగాలలో తన మార్కేసుకొని ఇప్పుడు మనందరి నుంచి దూరంగా వెళ్లిపోయారు. వారు మన మధ్య లేకపోవటం వారు కుటుంబానికే కాదు, యావత్తు భారతదేశానికే కాదు ప్రపంచ ప్రజలందరికీ కూడా తీరని లోటు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి వారు చేసిన సేవ, వారు సూచనలు గత ప్రభుత్వాల్లో కానీ ఇప్పుడు కానీ ఎలా మార్గదర్శకంగా ఉన్నాయో మనం స్మరించుకోక తప్పదు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ అంత మహానుభావుడు మన మధ్య లేకపోవటం వారి కుటుంబానికి కాదు మనందరికీ లోటని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. సార్, మీతో ఎలాంటి అనుబంధం ఉండేది? ఒక్కసారే కలిశాను. వారు ఏదో మన కాళ్ల ముందు కాకుండా ఏదున్నా ఒక మనిషి తనదే ఎగ్జాంపుల్ గా చెప్తుండేవారు. తను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎలా కష్టపడి, ఎలా విలువలకి విశ్వసనీయతలకి ఎలా ఉండాలి అనేది తను మాట్లాడిన కపుల్ ఆఫ్ మినిట్స్ లో వారి సూచనలు ఇప్పటికే నాకు గుర్తున్నాయి. తప్పకుండా అధికారులతో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, క్లారిటీ వస్తుంది. అందరికీ నమస్కారం అండి. విషాదకరమైన సంఘటన. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గారు, ఈనాడు ఈటీవీ అధినేత రామోజీరావు గారు స్వర్గస్థులయ్యారు. నిజంగా చాలా బాధాకరం. వారి సంస్థలో ఈటీవీలో భాగవతం సీరియల్లో కానీ ప్రతి సీరియల్లో కానీ నేను దగ్గర ఒక 9 సంవత్సరాలు పనిచేశాను. వారు మాకు భోజనం పెట్టినటువంటి మహానుభావుడు. నిజంగా అటువంటి మహానుభావుడు ఎంతో మంది టెక్నీషియన్లకి, నటీనటులకి ఒక అవకాశం ఇచ్చి వారి జీవితాలు నిలబెట్టినటువంటి రామోజీరావు గారు లేరు అనే వార్త వినంగానే నిజంగా చాలా బాధ కలిగింది. సో వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అనునిత్యం తన శ్రమతో అంచెలంచెలిదిగాడు. తనకు రక్షగా ముందు చూపుతో సాగి శిఖరమయ్యాడు. వ్యక్తుల కన్న విలువైనవి వ్యవస్థలని చాటాడు. తనే ఎరుగడు, నీతినే వదలడు, లక్ష్యమే మరువడు, నిత్య రణయోధుడు. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనిషి. ప్రతి ఒక్క సోదరికి ఈరోజు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు. ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో, తెలుగు ప్రసార మాధ్యమాల్లో
ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు. ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత తదనంతరం ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర, ఒక ప్రొఫెషనలిజంతో, ఒక విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు. తెలుగు భాషని ఆయన అభిమానించిన విధానం, తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన తపన, అదేవిధంగా ఎల్లవేళలా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అంటూ తనదైన శైలిలో ఎప్పుడు కలిసినా చిరునవ్వుతో భారతదేశం గురించి, అదేవిధంగా తెలుగువారు ఎక్కడున్న తెలుగువారి గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మాతో ఎన్నో సందర్భాల్లో గొప్పగా చాలా విషయాలు, గతం గురించి, భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని గురించి కూడా చాలా గొప్పగా చెప్పిన మహానుభావుడు రామోజీరావు గారు. ఎన్నో సందర్భాలలో ఇదే ఫిలిం సిటీలో వారిని కలుసుకునే అవకాశం లభించింది. చాలా సందర్భాలు గంటలు వారితో కూర్చున్నప్పుడు ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియా లాగా మొదటి నుంచి భారతదేశ స్వాతంత్రానంతరం నుంచి ఈరోజు వరకు చరిత్ర ఎన్నోసార్లు ఆయన నోటి వెంపడ విన్న ఒక అదృష్టం కూడా నాకు కలిగింది. వాళ్ళ ఆయన లేని లోటు నిజంగా కూడా తెలుగు పత్రికా రంగానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇది తీరని లోటు. ఒక యూనివర్సల్ స్టూడియో స్థాయిలో ఇవాళ రామోజీ ఫిలిం సిటీని నిర్మించాలనే సంకల్పం ఏదైతే ఉందో, విజన్ ఏదైతే ఉందో, అది నిజంగా ఒక విజనరీకి మాత్రమే సాధ్యం. ఆ విజనరీ రామోజీరావు గారు. ఆయన ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆయన ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు తప్పకుండా భవిష్యత్తులో కూడా మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు తప్పకుండా ఏదైతే తెలుగు భాషాభివృద్ధి కోసం, తెలుగువారి అభివృద్ధి కోసం తపన పడ్డారో, తెలుగు జాతి తప్పకుండా ఉన్నంతకాలం ఆయనను తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వారి అభిమానులకి, వారి బంధుమిత్రులకి అందరికీ కూడా పేరు పేరున మా పార్టీ తరఫున ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం.